ట్రైన్ అయితే ఎక్కినాం. అంకుల్ ఫోన్ వస్తే వాళ్ళు చేస్తున్నా, ఆంటీ చేస్తుంది, నేను మాత్రం దిక్కులు చూస్తున్నా. పైనకి ఎక్కిన, కిందకి దిగిన, మళ్ళీ ఈసీ కోచ్ ఎక్కిన. ఇది మాత్రం వస్తుంది ఎడిటింగ్ తర్వాత. బ్లూ లైట్ నైట్ ఫీలింగ్ గట్టిగా వస్తుంది కదా దీన్ని చూసాక. ఇక విండో వెనకాల చూస్తే ఉరుకుతుందిరా దేశం, మనమే అక్కడ ఉన్నాం. విండో సీన్ పెట్టిన, ఎందుకంటే అందరికి ఇదే చూస్తారు కాబట్టి. స్టేషన్ చూపించిన, బస్ ఎక్కిన, దాని తర్వాత ఇక రోడ్లు చూపిస్తున్నా. రే ఫాలో చేస్తారు బై ట్రాఫిక్ రూల్ ఇల్లు, ఎవరో కూసురు పైన. అండ్ ఇక నన్ను నేను చూసుకుంటే కాకపోతే ఇంకెవరిని చూడాలి పోయి. ఇక ఇక్కడ కూడా వాళ్ళే వచ్చిర్రు పోయి. అరే ఏంటి ఇక సముద్రం నాకు కనిపిస్తుంది, వీడియోలో కనిపించట్లేదు. అరే ఎక్స్పోజర్ ఎక్కువైంది, కాకపోతే మనుషులు మాత్రం గొర్రెల పందుల లాగా చాలా ఉన్నారు. అరే ఒక్కటే ఫోటో ఎవరు లేకుండా దిగుదామన్నా గొర్రెలు. ఇక బీచ్ల మీద శివరాత్రి సెలబ్రేట్ చేశారు. దాని తర్వాత ఇక మందులు, గుంపులు. ఒక్క ఫోటో చక్కగా రాలే. ఇక అందరు ఎస్థెటిక్ మూమెంట్ ఇవ్వాలి కదా. వాటర్ కాళ్ళ మీద పోయినట్టు ఇట్లా వస్తుంది పోతుంది. అది చూడేగా ఇక ఇది రాబోయ్ బీచ్ అంటే. ఇక అది ఏ బీచ్ కమెంట్ చేసి చెప్పుర్రా చూస్తా దమ్ముంటే. అండ్ ఇక మనుషులు మెడ్డల మీద తిరుగుతారు. మనం కూడా ఏమైనా వేసుకోవద్దంటే అరే సిగ్గుంది పోయి మనకి, కొంచెమైనా వేసుకోవాలని. షర్ట్ ఇంకా చెడ్డి నేను వేసుకున్నాను, సూర్యుడికే నిదర్శనం. జూమ్ గిట్లా మస్తు పని చేస్తుంది ఇందులో. ఐఫోన్ తీసుకున్నా కానీ వద్దు, మన ఫోన్ జిందాబాద్. ఇక మళ్ళా తిన్నికి పైసలు లేకుండా ప్రైజ్ తీసిన. దాని తర్వాత స్టేషన్కి వచ్చిన. జర్నీ అయితే మస్తు, విష్ యూ హ్యాపీ అంట. ఇంకేం తెస్తాం, ఎక్కినాం మళ్ళీ ట్రైన్. ఈ వీడియోలో అయితే గిట్లా ఎట్లా పడితే అట్లా తీసినా కానీ మళ్ళీ ఏ ట్రాన్సిషన్ చూపించిన ఏమనుకుంటుర్రా.